నమస్కారం. విఆర్ న్యూస్ కి స్వాగతం. ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాదం. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వాడకం ఎక్కువైందని, మత్తుకు బానిసై భవితను కోల్పోతున్న యువత సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని, ఈ విపరీత చర్యలను వీలైనంత త్వరగా అణిచివేయాలని జిల్లా పోలీస్ అధికారులకు రాష్ట్ర డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. అలాగే నిర్మానుష ప్రదేశాలకు దూరంగా ఉండాలని, ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల తగు విక్కీ, టైం 9 అవుతుంది, వస్తున్నావా? ఇంకా 1 అవర్ పడుతుంది డాడీ. 1 అవర్ పడుతుందా? ఓకే, లిజన్. గంజా బ్యాచ్ ఎక్కువగా తిరుగుతున్నారంట, వచ్చేటప్పుడు జాగ్రత్త నాన్న. ఓకే డాడీ. ఫోన్లో ఎవర్రా? స్వాతియేనా? మా డాడీ రా. ఏంటంట? రావడానికి ఇంకెంత టైం పడుతుందని అడుగుతున్నాడు. అన్నట్లు రే, గంజాయి బ్యాచ్ ఎక్కువగా తిరుగుతున్నారట, జాగ్రత్త. ఏరా, ఈరోజు కూడా ఎవడైనా బలా? అది వేరే చెప్పాలా? వార్ని మరేం చేయమంటారు? మీరేమో నువ్వు ఒకటి తర్వాత ఒకటి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. ఒకరిని లిఫ్ట్ అడిగా, దారిలో చెక్కింగ్, అది నేను చూడలే. ఆపారు. వాడి దగ్గర హెల్మెట్తో సహా అన్నీ ఉన్నాయిరా. పర్సన్ వెరీ జెన్యూన్ అనుకుంటా. నన్ను చెక్ చేశాడు. జోలో పొట్లం దొరికేసరికి పట్టుకోపోయాడు. పారిపోయి వచ్చేసాను. నా వల్ల వాడి దొరికిపోయాడు రా. అది సరేరా, నువ్వు ఇక్కడ రావటం పోలీసులు చూడలేదుగా? ఛాన్సే లేదు. రే, మీ సోదంతా కాసేపు పక్కన పెట్టండి. ఇంతకు తెచ్చావా లేదా? ఇంత చేజింగ్ జరిగి తేకుండా ఎలా ఉంటాను మామ? ఒక జోబిలోనే పెడతామేంటి? మనకి ఎప్పుడు ఇచ్చేవాడి దగ్గర గంజాయి సరుకు చాలానే ఉంది, కానీ ఇంజెక్షన్ ఒక్కటే ఉందంట. అయితే అది నా ఒక్కడికే రోయ్. రే ఇటీ. ఏం సార్, మత్తు దిగిందా? అరే, స్వామికి అభిషేకం అయిపోయింది, మనం పూజ చేస్తే సరిపోతుంది. అక్కడ తలపగలు కొట్టొచ్చి ఇక్కడ తాపీగా తలస్నానాలు చేస్తున్నావంటే నీకెంత ధైర్యం రా? దించుతా, నీ మత్తు మదం అన్నీ దించుతా. ఇడ్చుకురండి. సార్, నాకేం తెలుసు సార్? ఏంటండి మా అబ్బాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చూడమ్మా, వీళ్ళు నాకేం తెలియదంటే వినట్లేదు. ఏమైంది సార్? ఏం చేశాడని మా అబ్బాయిని అరెస్ట్ చేస్తున్నారు? అవన్నీ స్టేషన్లో చెప్తాం రా. డాడీ, నేనేం చేయలేదు డాడీ. సార్, మీరు ఎవరనుకొని వచ్చారో, మా వాడు అలాంటి వాడు కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. పొరపాటే జరిగింది, చిన్న చితక పొరపాటు కాదు. మీ వాడు మర్డర్ చేశాడు. మర్డరా? మర్డరే. మీ సుపుత్రుడు విక్రమాలాసి విక్కి వాడి ఫ్రెండ్స్ సన్నీ నానితో కలిసి గత రాత్రి డ్రగ్స్ మత్తులో ఒక రేపటం చేశాడు. నిన్న మా వాళ్ళ దొరకకుండా పారిపోయాడే మీ నానిగాడు. వాడిని పట్టుకుని 4 తంతే మొత్తం పోసగుచ్చినట్టు చెప్పాడు. వీడు డ్రగ్స్ తీసుకోవడం ఏంటండి? పైగా రేపు మర్డర్ అంటున్నారు. నాకంతా అయోమయంగా ఉందండి. విక్రమ్, అలా మోగముద్దులా నిలబడ్డావేరా? నిజమేనా? సార్ చెప్పిందంతా నిజమేనా? నిజం కాకపోతే మీ వాడిని అరెస్ట్ చేయడం మాకేమైనా సరదానా? కాళ్ళు చచ్చుబడిపోయి కుర్చీకే పరిమితమైన ఈ తండ్రి నట్రా నువ్వు మోసం చేసేది? నా తాతకు మించిందని తెలిసిన నిన్ను MBBS లో జాయిన్ చేశాను. డాక్టర్ పోయి ప్రాణాలు పోసి పేరు తెస్తావనుకుంటే ఇలా ప్రాణాలు తీయడమేంట్రా? మీరు ఫీజు కట్టమని ఇచ్చిన 25,000 రూపాయల మీ పుత్రరత్నం డ్రగ్స్ కి గంజాయికి తగలేశాడు. జస్ట్ టెస్ట్ కోసం మొదలుపెట్టి డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యి లైఫ్ ని వేస్ట్ చేసుకున్న మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కేసెస్ చాలానే ఉన్నాయి. అలాంటి కేసుల్లో యూత్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే మీరు నమ్ముతారా?
తెలిసి తెలిసి చేసే తప్పులు ఇవన్నీ. వీళ్ళు బలవడం కాకుండా ఆ మైకంలో ఇతరులను కూడా బలి చేస్తున్నారు. నిప్పు కాలుతుందని తెలుసు కూడా పట్టుకోవడం మన తప్పే. పదల్లో పాముందని తెలుసు కూడా ఆ పదల దగ్గరికి వెళ్ళడం మన తప్పే. ఆనంద్ గారు, మీకు విషయం చెప్పాలి. నిన్న వీళ్ళ బారిని తప్పించుకున్న అమ్మాయి మరి ఎవరో కాదు, మీ కూతురే. అంటే వీడక్క. ఏంటి సార్ మీరనేది? అవును, వీడు తన సొంత అక్కనే రేప్ చేయబోయాడు. వావి వరుసలు లేని కుక్క. రే ఎవరో వస్తున్నారా? అమ్మాయరా, స్కూటీ మీద ఇటే వస్తుంది. అమ్మాయా? అమ్మాయే. ఆపండ్రా దాన్ని, చేసి చాలా రోజులైంది. ఆపు 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 ఆపు. ఎవరు మీరు? ఎందుకు ఆపుతున్నారు? వివరాలు చదువుతాయిగా నాగవా. నేను వెళ్ళాలి, మర్యాదగా అడ్డు తప్పుకోండి. లేదంటే లేదంటే దాంతో డిస్కషన్ ఏంట్రా? పట్టుకొని పని కానిచ్చక. మిస్ అయిందిరా. అది మిస్ అవ్వలేదురా, మీరే మిస్ చేశారు. వేస్ట్రా మీరు. మామా మేమా? మరి ఆగిన దాంతో సోది పెట్టుకుంది ఎవర్రా? మీరేగా ఎత్తవల్లారా. మేము ఎదవలమేరా, నువ్వు పోటీగాడివిగా. ఏం పీకా? రేస్ అన్నీ చేతికంది దొరకలేదన్న పిచ్చి మీద ఉన్నాను, నన్ను రెచ్చగొట్టొద్దు. నువ్వంటే సుస్సు మరి, అరవంగానే పోసేసుకుంటాం. ఏయ్, నువ్వు అలా వాగుతూనే ఉండు, నీ పని చెప్తా. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? సన్నీ, నీకే చెప్పేది. ఏంట్రా మీద మీదకి వస్తున్నావు? ఆడుతో నీకెందుకు రారా? అమ్మా సిరి, అమ్మా సిరి, సిరి ఏమండి తలుపు తీయటం లేదండి అమ్మాయి. అమ్మా సిరి తలుపు తీయరా, మా అమ్మవు కదూ. అమ్మా సిరి తలుపు తీయరా. సిరి సిరి తలుపు తీయరా. సిరి, సిరి మీరు పక్కకు రండి. అమ్మా సిరి, సిరి, అమ్మా సిరి, సిరి ఎంత పని చేసావు అమ్మా తల్లి. అమ్మా సిరి, అమ్మా అమ్మా సిరి, ఎంత పని చేసావు అమ్మా. అయ్యో అమ్మా సిరి, అమ్మా సిరి, అయ్యో బంగారు తల్లి లేమ్మా. అయ్యో సిరి, సిరి. అమ్మా నాన్న, నన్ను క్షమించండి. నిన్న రాత్రి తమ్ముడు తన ఫ్రెండ్స్తో కలిసి నన్ను రేప్ చేయబోయాడు. సొంత తమ్ముడే బలవంతం చేయబోయాడని చెప్పుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నాను. వాడికి ఈ చేత్తో గోరుముద్దలు కలిపి పెట్టాను. కానీ నిన్న రాత్రి వాడు తలుచుకుంటేనే రక్షించమని రాఖీ కట్టినోడే అఘాయిత్యం చేస్తుంటే ఆడపిల్లకి ఇంకా రక్షణ ఎక్కడుంటది? తల్లి తండ్రిని మోసం చేస్తూ తమని తాము మోసం చేసుకుంటూ యూత్ లైఫ్ని ఇలా ఎందుకు స్పాయిల్ చేసుకుంటున్నారో అర్థం కావట్లేదు. అమ్మ నాన్న, మీరు జాగ్రత్త, నేను వెళ్ళిపోతున్నాను. ఆడబుట్టిందా పొట్టను పెట్టుకున్నావు కదా దుర్మార్గుడు. అమ్మా సిరి, అమ్మా సిరి. సారీ ఆనంద్ గారు. ప్రసాద్ గారు సార్. పదండి. మత్తుకు బానిసై భవితను కోల్పోతున్న యువత సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఒళ్ళు తెలియక చేసే వికృత చేష్టలకు ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయి. యువతే ఇలా చేస్తే సమాజపు స్థితిగతులేం కాను? వ్యక్తి మారితేనే వ్యవస్థ మారుతుంది. పెద్దల మాటను పెడచెవిన పెట్టి పెడదోవ పట్టిన యువత మారితేనే దేశం భవిత మారుతుంది.